నమస్తే, వెల్కమ్ టు రియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆ ముగ్గురు మళ్ళీ కనిపించబోతున్నారన్న సంగతి తెలుస్తుంది. ఎవరు అంటే విక్టరీ వెంకటేష్, నాగార్జున గారు, బాలకృష్ణ గారు. వాస్తవానికి ఈ ముగ్గురు కలిసి నటించిన గత చిత్రాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ యొక్క క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? నిజానికి అయితే మల్టీ స్టార్ సినిమా అనుకుంటారు. వీళ్ళు ముగ్గురు నటిస్తున్నారంటే మల్టీ స్టార్ సినిమా ఏమో అనుకుంటూ ఉంటారు. కానీ మల్టీ స్టార్ సినిమా కాదు, కానీ ఒక సినిమాకి సీక్వెల్ ఇది. అంటే ఈ నగరానికి ఏమైంది అనే సినిమా ఒకటి వచ్చింది గతంలో. అది తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. దానికి ఇప్పుడు ఈ నగరానికి ఏమైందికి సెకండ్ పార్ట్. ఈ సినిమాలో ఒక 10 మంది సెలబ్రిటీలు కనిపిస్తారట. ఆ 10 మంది సెలబ్రిటీల్లో వీళ్ళు ఉంటారనేది ఒక టాకు. మీరు ముందు అన్నారు ఒక సినిమాలోని, అది టి సుబ్రహ్మణ్యుడి గారి డైరెక్షన్లో వచ్చిన ఒక సినిమా. అందులో హీరోలు అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూల టైంలోనో ఏదో ఫంక్షన్లో అటెండ్ అయినట్టుగా చూపించారు. అది ఒక హిందీ సినిమాకి తెలుగు అనువాదం సినిమా. అది తెలుగులో రీమేక్ చేశారు. అది ఆ సినిమాలో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కలిపి సెలబ్రిటీలు అంతా కనిపించారు. సుబ్రహ్మణ్యుడి గారు అడిగితే నటించకుండా ఎందుకుంటారు, కాబట్టి అట్లా నటించారు అప్పుడు. ఇప్పుడు మరి వీళ్ళు ఒప్పుకున్నారో తెలియదు, కానీ ఒక 10 మంది అయితే కనిపిస్తారట. సో వాస్తవానికి మన స్టైల్ అనే సినిమాలో లాఘవ రాఘవేంద్ర సినిమా ఏదైతే ఉందో, ఆ స్టైల్ సినిమాలో కూడా అటు నాగార్జున గారు, ఇటు చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ల కింద రావడం అవి చూసాం. అక్కడ కూడా ఫైట్ సీన్స్ మనం చూస్తూ వస్తున్నాం. ఇలాగా గెస్ట్ అపీరెన్స్ ఇవ్వడం వేరు, జస్ట్ అట్లా కనిపించి మెరుపులాగా వెళ్ళిపోయేటువంటి పాత్రలు కూడా వేరు ఉంటాయి. సో ఇప్పుడు ఏ రకమైనటువంటి ఒక క్యారెక్టర్స్ అనుకోవచ్చు? అంటే గెస్ట్ వాళ్ళు అనుకోవాలా, లేదంటే అట్లా మెరుపులాగా మెరిసి వెళ్ళిపోతారు అనుకోవాలా? అంటే సినిమాలో సన్నివేశాలు తగ్గట్టుగా వీళ్ళు కనిపిస్తారట. అంటే సినిమా డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు, డైరెక్టర్ సుజిత్ ఉంటాడంట, మెగా రమేష్ ఉంటాడట. కాబట్టి నాగార్జున, వెంకటేష్, బాలయ్య ఆ సందర్భానుసారంగా ఒకవేళ సినిమా నేపథ్యంలో ఏమైనా జరుగుతుందేమో, హీరోలను కలిసే సన్నివేశం వచ్చినప్పుడు వీళ్ళు కనిపిస్తారని మరి ఒప్పించగలరు కదా. వీళ్ళు అడగగానే ఒప్పుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు ఫ్రీగా ఉండాలి. మరి అట్లా 10 మంది దాకా ఉంటారో, 10 మంది సెలబ్రిటీలు అంటే హీరోలు, డైరెక్టర్లు లేదా నిర్మాతలు 10 మంది కనిపిస్తారనేది వినిపిస్తున్న మాట అండి. సో అంటే ఇది ఒక ఫన్నీ సినిమా అని చెప్పేసి అనుకోవాలా, లేదంటే ఎలా చూడాలంటే ఈ సినిమాని? అంటే ఈ నగరానికి ఏమైంది అనేది అంతకతో వచ్చింది వినోదాత్మక సినిమానే. ఎందుకంటే చిన్న సినిమాల్లో వినోదం లేకపోతే అది రక్తి కట్టవు. స్టార్ క్యాస్ట్ ఉంటే ఆటోమేటిక్ జనం వస్తారు. కానీ ఇట్లా చిన్న సినిమాలు ఏంటంటే వీళ్ళు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయే పాత్రలే, పూర్తి నిర్వహణ పాత్రలు కాదు. పూర్తి నిర్వహణ పాత్ర అయితే మల్టీ స్టార్ సినిమా కింద వస్తుంది. అది జైలర్లో వాళ్ళందరూ కనిపించినట్టుగా అట్లా కనిపించడానికి అవకాశం లేదు. ఆ సన్నివేశం తగ్గట్టుగా వాళ్ళ షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళే సన్నివేశాలు అవి ఉంటాయి. అలా మౌల్డ్ చేసి ఉంటారు. ఆ డైరెక్టర్ మెగా రమేష్ గారు షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళటం, అట్లా మనకు అనేక సినిమాలు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లు కనిపిస్తూ ఉంటారు. పూర్వం కూడా చాలా సినిమాల్లో దాసరి గారు కనిపిస్తూ ఉంటారు, రాఘవేంద్ర గారు కనిపిస్తుంటారు, వేటూరు గారు, మల్లెపూ సినిమాలో వేటూరు గారు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. అట్లా ఏదో సన్నివేశంలో కనిపించినట్టుగా అనుకోవచ్చు మనం. సో వాస్తవానికి ఇదేం కొత్తగా కనిపెట్టినటువంటి ఒక సీన్లు అయితే కాదు, గతంలో ఉన్నటువంటి సీన్లనే మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అదే ప్యాటర్న్లో వెళ్తారు. మల్లెపూలో ఆత్రేయ గారు ఒక ఫంక్షన్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూర్చుంటారు అక్కడ. అంటే వాళ్ళ పేరుతోనే, ఒరిజినల్ పేర్లతోనే వాళ్ళు దర్శనమిస్తారు, సినిమా పేర్లు కాదు అక్కడ. ఈయన వేటూరు గారు, ఈయన ఆత్రేయ గారు లేదా ఆరుద్ర గారు ఇలా ఉంటుంది. అట్లా ఈ సినిమాలో కూడా వీళ్ళు ఆ పేర్లతోనే, బాలకృష్ణ గారు అనే పేరుతోనే ఉంటారు. రియల్ పాత్రలు అయితే కాదు. అలా ప్లాన్ చేసుకున్నారనేది మనకు వినిపిస్తున్నమాట అండి. కానీ మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో ఏ సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ అయితే రిపీట్ కాలేదు. అది కాక మీరు అన్నట్టు ఒకే సినిమాలో ఇంతమంది కనిపించినటువంటి దాఖలాలు కూడా లేవు. వాస్తవానికి అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాకు ఒక హైప్ వచ్చే అవకాశం ఉందంటారా? అది తరుణ్ భాస్కర్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే అతనికి కూడా మంచి హిట్ కావాలి. మళ్ళీ స్టార్టింగ్లో హిట్లు వచ్చినాయి, మళ్ళీ వెనకబడ్డాడు, మళ్ళీ ఆ తరహా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతని మీద ఒక రూమర్ కూడా వినిపిస్తుంది. ఈ మధ్య సినిమా రిలీజ్ అయింది, వాళ్ళని హీరోయిన్ చేసుకుంటున్నాడంట, అలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదేమో కానీ నిజ జీవితంలో మాత్రం మళ్ళీ ఈ సినిమా వైపు నిజ జీవిత పాత్రలని కొద్దిగా సినిమాలు దింపితే అతను తన ప్లస్ అవుతుందని భావించుకోవచ్చు, లేదా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుందని అనుకోవచ్చు. ఆ విధంగా వెళ్ళే ప్రయత్నాల్లో తరుణ్ భాస్కర్ ఉన్నాడని చెప్పాలండి. పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అయితే మనం ఇప్పటిదాకా తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి చూడలే. సో మళ్ళీ ఇంత పెద్ద స్టార్స్తో వస్తున్నాడంటే ఖచ్చితంగా మళ్ళీ హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే సినిమాలో ఎలా ప్లాన్ చేస్తున్నాడు దాన్ని అనేది ఒకేసారి వచ్చి వెళ్ళిపోయేవాటి కాకుండా సన్నివేశాల్లో మొదటి నుంచి చివరి వరకు 10 మంది దాకా ఉంటున్నారు అన్నప్పుడు అలా ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ డిజైన్ చేసుకోవడం వల్ల సినిమా మొత్తం వీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. అలా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. సో ఓవరాల్ గా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతాయంటే ఏం చెప్తారు? జనరల్ గా చిన్న సినిమాల మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. అది ఇట్లాంటి ఎవరన్నా స్టార్ క్యాస్ట్ ఉంటే
ఏదో సందర్భంలో ఉంటే వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు గతంలో కూడా ఎన్టీఆర్ నగరానికి సినిమా వచ్చింది. ఈ చిరంజీవి గారిని పోలిన వ్యక్తి గారు రాజ్కుమార్ గారు, డూప్లికేట్ బాలయ్య, డూప్లికేట్ నాగార్జున, వీళ్ళు డూప్లికేట్ చేసిన వాళ్ళని పెట్టుకుని ఎన్టీఆర్ నగరానికి సినిమా చేశారు వాళ్ళు. అట్లా చేసినప్పుడు కూడా అది క్లిక్ అవుద్ది అనుకున్నారు, అది అంత క్లిక్ ఏం అవ్వాల. బాబ్జీ డైరెక్షన్ వచ్చిన సినిమా అట్లా డూపులు పెట్టి చేసిన సినిమాలు ఉన్నాయి, అది బెడ్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందంటే స్క్రిప్ట్ని బట్టి, ఆ టేకింగ్ విధానాన్ని బట్టి సినిమా ఉంటుంది. మొత్తానికైతే తరుణ్ భాస్కర్కి ఇది ఒక మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చూపులంతా మంచి హిట్ రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.